చాణక్యుని అర్థశాస్త్రంలో పేర్కొన్న రాజనీతి సూత్రాలు కేవలం ప్రాచీన కాలానికే పరిమితం కాకుండా ఆధునిక భారతీయ విదేశాంగ అంతర్గత భద్రతా విధానాల్లో అత్యంత క్రియాశీలకంగా అమలవుతున్నాయి. ఒక నాయకుడు లేదా దేశం యొక్క ఎదుగుదలను చూసి ఇతర దేశాలకు లేదా ప్రత్యర్థులకు కలిగే భయం, ఈర్ష్య, అసూయలను కేవలం ఒక మానసిక భావోద్వేగంగా కాకుండా రాజ్యం ఎదుర్కొనే ప్రధానమైన అంతర్గత మరియు బాహ్య ముప్పుగా చాణక్యుడు పరిగణించాడు. నేటి ప్రపంచంలో భారతదేశం అంతర్జాతీయంగా సాధిస్తున్న ఆర్థిక, సైనిక, రాజకీయ ఎదుగుదల వల్ల పొరుగు దేశాలలో అంతర్జాతీయ వేదికలపై అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను భారత్ చాణక్యుని రాజనీతి ఆధారంగా ఎలా ఎదుర్కొంటుందో లోతుగా విశ్లేషించుకుంటే ఆధునిక పరిపాలనా నమూనా మనకు స్పష్టమవుతుంది. శత్రువులను మరియు ప్రత్యర్థులను నియంత్రించడానికి చాణక్యుడు ప్రతిపాదించిన ప్రాథమిక సూత్రం సామదాన భేద దండోపాయాలు. నేటి ఆధునిక దౌత్యంలో ఇది వివిధ రూపాల్లో మనకు కనిపిస్తాయి. సామనే ఉపాయాన్ని భారత్ దౌత్య చర్చల రూపంలో ఉపయోగిస్తుంది. సరిహద్దు వివాదాలు లేదా అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు భారత్ ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతను శాంతియుత సంప్రదింపులకే ఇస్తోంది. చైనాతో డోక్లాం లేదా లడక్ సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో మిలిటరీ మరియు డిప్లొమాటిక్ స్థాయిలో సుదీర్ఘంగా చర్చలు జరపడం సామ ఉపాయానికి నిదర్శనం. ఇంకా రెండవది దాన ఉపాయం. దీనిని భారత్ ఆర్థిక సాయం మరియు వాణిజ్య భాగస్వామ్యాల ద్వారా అమలు చేస్తోంది. పొరుగు దేశాలకు అవసరమైన సమయంలో చేయూతనిచ్చి వారిని తన వైపు ఉంచుకోవడం ఇందులో భాగం. కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ మైత్రి ద్వారా టీకాలు అందించడం, శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు $1 బిలియన్ ఆర్థిక సాయం చేయడం, ఆఫ్ఘనిస్తాన్కు గోధుమలు, అత్యవసర ఔషధాలు పంపడం ద్వారా భారత్ తన ఉదారతతో శత్రువుల అసూయను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది. మూడవది భేద ఉపాయం. దీనిని భారత్ అంతర్జాతీయంగా శత్రు దేశాలను ఒంటరి చేయడానికి లేదా వారి వ్యూహాలను భంగపరచడానికి స్ట్రాటజిక్ ఐసోలేషన్ రూపంలో వాడుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శత్రు దేశాలను FATE, ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై ఎండగట్టడం, వారిపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా శత్రువు బలాన్ని లోపల నుంచే బలహీనపరుస్తోంది. చివరిది దండ ఉపాయం. పైన పేర్కొన్న 3 మార్గాలు విఫలమై రాజ్య భద్రతకు ప్రమాదం ఏర్పడినప్పుడు భారత సైనిక చర్యకు వెనుకాడలేదు. 2016లో చేసిన సర్జికల్ స్ట్రైక్, 2019లో చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడులు శత్రువుల ముప్పును ప్రత్యక్షంగా అణచివేయడానికి ఉపయోగించిన ఆధునిక దండ ఉపాయాలకు ఇది ఒక పెద్ద ఉదాహరణ. రాజ్యం బలపడడానికి ప్రజాదరణ ఎంత ముఖ్యమో శత్రువుల కుట్రలను ముందే పసిగట్టే గుప్తాచార వ్యవస్థ కూడా అంతే ముఖ్యమని చాణక్యుడు ఆనాడే చెప్పాడు. ఆధునిక భారతదేశ పరిపాలనలో రక్షణ, భద్రతా ఏజెన్సీలు ఈ గూఢచార బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. బాహ్య ముప్పులను ఎదుర్కొనేందుకు భారతం విదేశీ గూఢచార సంస్థ రా ద్వారా సరిహద్దుల అవతల శత్రు దేశాలు పన్నుతున్న కుట్రలను, ఉగ్రవాద స్థావరాల సమాచారాన్ని ముందే సేకరిస్తోంది. మరోవైపు అంతర్గత ముప్పులను అరికట్టడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో IB, జాతీయ దర్యాప్తు సంస్థ NIA, సైబర్ భద్రతా విభాగం వంటి సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. దేశంలో స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు బాహ్య శత్రువులు సృష్టించే అంతర్గత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడం చాణక్య రాజనీతిలో మరొక ముఖ్య అంశం. చాణక్యుడు అంతర్కోపం లేదా అంతర్గత కలహాలను రాజ్యానికి అత్యంత ప్రమాదకమైనవిగా పేర్కొన్నాడు. నేటి భారతదేశంలో నక్సలిజం మరియు వామపక్ష తీవ్రవాదం ఒక ప్రధాన అంతర్గత భద్రతా సవాలుగా ఉంటూ వచ్చింది. భారత్ దీనిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఒకవైపు దండ ఉపాయంతో భాగంగా బలగాల ఆధునీకరణ ద్వారా తీవ్రవాదాన్ని అణచివేస్తూనే మరోవైపు దాన లేదా అభివృద్ధి రూపంలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. ఈ వ్యూహం వల్ల రెడ్ కారిడార్ విస్తృతి గణనీయంగా తగ్గిపోయింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ఉన్న విచ్ఛిన్నకర ధోరణులు, తీవ్రవాద ముఠాల సమస్యలను పరిష్కరించడానికి భారత్ సామ మరియు భేద ఉపాయాలను అమలు చేసింది. అనేక తీవ్రవాద గ్రూపులతో శాంతి ఒప్పందాలు చేసుకోవడం, వారిని స్రవంతిలో కలపడం, విదేశాల నుంచి వారికి అందుతున్న నిధులు, ఆయుధాల సరఫరాను అంతర్జాతీయ సరిహద్దుల భద్రత ద్వారా అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో దశాబ్దాలుగా సరిహద్దు అవతల నుండి ప్రోత్సహించబడుతున్న ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద నిధులు, టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్ను జాతీయ దర్యాప్తు సంస్థ ద్వారా సమర్థవంతంగా రద్దు చేయడం,
రాళ్లదాడి మరియు అంతర్గత విద్రోహ చర్యలను అణిచివేయడం ద్వారా చాణక్యుని కఠిన అంతర్గత భద్రతా సూత్రాలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రస్తుతం డిజిటల్ యుగంలో క్రమంగా పెరుగుతున్న మరొక అంతర్గత ముప్పు సైబర్ దాడులు మరియు సమాచార యుద్ధం. శత్రు దేశాలు నేరుగా సరిహద్దుల్లో యుద్ధం చేయలేక డిజిటల్ మాధ్యమాల ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ గ్రిడ్లు, డేటా బ్యాంకులపై సైబర్ దాడులు చేయడానికి మరియు సోషల్ మీడియా వేదికగా నకిలీ వార్తలు, వివాదాస్పద అంశాలను వ్యాప్తి చేస్తూ వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి కుట్రలు పన్నుతున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు భారత్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ మరియు సిఈఆర్టీ ఇన్ ద్వారా సైబర్ డిఫెన్స్ వ్యవస్థను బలపరిచింది. శత్రువులు సృష్టించే అబద్ధపు ప్రచారాలను వేగంగా తిప్పుకొట్టడానికి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటూ వ్యవస్థలను మరియు ప్రజల్లో దేశం ఫస్ట్ అనే జాతీయ భావనను బలోపేతం చేసింది. చాణక్యుని మండల సిద్ధాంతం దౌత్య రంగానికి ఒక అద్భుతమైన దిక్సూచి. నీ పొరుగు దేశం ఎప్పుడూ నీకు సహజ శత్రువు, ఆ శత్రువు యొక్క పొరుగు దేశం నీకు సహజ మిత్రుడు అనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధాన సారాంశం. నేటి అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా చైనా ఆధిపత్య ధోరణిని మరియు సరిహద్దు ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ ఈ మండల సిద్ధాంతాన్ని అచ్చంగా అమలు చేస్తోంది. చైనాకు ఆనుకొని ఉన్న లేదా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిరసించే వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్ వంటి దేశాలతో భారత రక్షణ మరియు ఆర్థిక సంబంధాలను అత్యంత దృఢంగా నిర్మించుకుంటోంది. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో శత్రువును చుట్టుముట్టే వ్యూహంలో భాగంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ క్వాడ్ కూటమి చాణక్యుని మండల సిద్ధాంతానికి అత్యుత్తమ ఆధునిక రూపం. పక్క దేశం వల్ల భద్రతా ప్రమాదం రాకుండా దూరంగా ఉన్న బలమైన మిత్ర దేశాలతో కలిసి వ్యూహాత్మక కూటములను ఏర్పరచడం ద్వారా చైనా దండయాత్రలు లేదా విస్తరణవాదాన్ని భారత్ కట్టడి చేస్తోంది. అదేవిధంగా పాకిస్తాన్ అధిగమించి సెంట్రల్ ఆసియాలో అనుసంధానం కావడం కోసం ఇరాన్లోని చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేయడం ద్వారా ఈ వ్యూహాత్మక దౌత్యంలో భాగమే. చాణక్యుని ప్రకారము నాయకుడు లేదా రాజ్యం కేవలం బాహ్య దౌత్యంపైన ఆధారపడకూడదు, బలమైన అంతర్గత భద్రత మరియు ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉండాలి. నేటి భారత పరిపాలనలో కోశాగారం లేదా ఆర్థిక బలమే అతి పెద్ద రక్షణ కవచంగా మారింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతూ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. బలమైన ఆర్థిక స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఇతర దేశాలు నేరుగా దాడి చేయడానికి లేదా ఆంక్షలు విధించడానికి భయపడతాయి. ఇక సైనిక బలానికి వస్తే ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో రక్షణ రంగాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో బలోపేతం చేసుకుంటోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహక నౌక, ప్రచండ హెలికాప్టర్లు, బ్రహ్మోస్ క్షిపణులు, స్వదేశీ రక్షణ పరికరాల తయారీ ద్వారా భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ సైనిక పరంగా స్వయం సమృద్ధి సాధిస్తోంది. ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రజల ఐక్యతను మరియు విశ్వాసాన్ని ఒక శక్తివంతమైన అస్త్రంగా మార్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ప్రస్తుతం శత్రుదేశాలు భౌతిక యుద్ధాల కంటే ఎక్కువ సమాచార యుద్ధం ద్వారా ఒక దేశ అంతర్గత ప్రశాంతతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటాయి. నకిలీ వార్తలు, ఫేక్ న్యూస్ ను, ప్రాపగండా ద్వారా ప్రజల్లో అసంతృప్తిని, వర్గ విద్వేషాలను రెచ్చగొట్టి నాయకుడి ప్రజాదరణను, దేశ ఐక్యతను దెబ్బతీయడం ఆధునిక శత్రువుల నయా వ్యూహం. ఇలాంటి దాడులను భారత్ ప్రతివ్యూహంతో తిప్పికొడుతోంది. ప్రభుత్వం నిజమైన సమాచారాన్ని వేగంగా చేరవేయడం, డిజిటల్ భద్రతా ప్రమాణాలు పెంచడం ద్వారా శత్రువుల దుష్ప్రచారాన్ని వైఫల్యం వైపు నెడుతోంది. అంతేకాకుండా భారతదేశ సంస్కృతి, యోగా, ఆయుర్వేదం, G20 వంటి అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ ద్వారా భారత్ తన సాఫ్ట్ పవర్ను పెంచుకొని ప్రపంచవ్యాప్తంగా అపారమైన అవమానాన్ని, గౌరవాన్ని సంపాదించుకుంటోంది. వర్తమాన కాలంలో అంతర్జాతీయంగా మరియు స్వదేశంలో డిజిటల్ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తికి అతిపెద్ద వేదికలుగా మారాయి. నేటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు లేదా విషయ నిపుణులు తమ ఆలోచనలను, దేశ రక్షణ వ్యూహాలను, నిజాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి యూట్యూబ్, సోషల్ మీడియా ఛానళ్లు ఉపయోగిస్తున్నారు. ఒక విషయానికి సంబంధించిన సరైన సమాచారాన్ని పంచుకున్నప్పుడు ఆ విషయాన్ని మరింత మందికి చేరవేయడం కోసం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వ్యూహాత్మక మరియు విశ్లేషణాత్మక విషయాల కోసం ఈ సనాతన భారతీయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పంచుకోండి అని కోరడం ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ వ్యూహంలో ఒక భాగం అయిపోయింది కదా. ఇది శత్రువుల దుష్ప్రచారాన్ని తిట్టుకొట్టడానికి, డిజిటల్ మాధ్యమాల ద్వారా సరైన సైద్ధాంతిక ప్రచారాలను ప్రజలకు చేరవేసి వారిని సమైక్యపరచడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. ముగింపుగా పరిశీలిస్తే చాణక్యుని
అర్థశాస్త్రము అందించిన పాఠం ఏంటంటే దేశం ఎంత మంచిదైనప్పటికీ లేదా నాయకుడు ఎంత ప్రజాదరణ పొందినప్పటికీ అమాయకంగా లేదా అజాగ్రత్తగా ఉండకూడదు. తన ఎదుగుదలను చూసి పక్క దేశాల్లో లేదా ప్రత్యర్థుల్లో కలిగే ఈర్ష్య అసూయలను కుట్రలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. శత్రువు తన కుట్రను అమలు చేయకముందే స్వదేశీ మరియు విదేశీ వ్యూహాలతో వాటిని తిప్పుకొట్టడమే ఉత్తమమైన పరిపాలన. నేటి భారతదేశం కూడా శాంతిని కోరుకుంటుంది, కానీ ఆత్మరక్షణకు మరియు దేశ సమగ్రతకు అవసరమైన ఏ స్థాయి త్యాగానికైనా యుద్ధానికైనా సిద్ధంగా ఉంటుంది అనే చాణక్యుని దౌత్య మరియు అప్రమత్తత సిద్ధాంతాలని ఆచరిస్తూ ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా ఎదుగుతోంది. నమస్కారం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.